హాయ్ హలో వెల్కమ్ టు శివ పూజా నెట్స్. ఈరోజైతే మనం కొన్ని కొత్త కలెక్షన్ చూద్దామండి. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. shivpoojaneeds.com అనేది మా వెబ్సైట్ అండి. మీరు వెబ్సైట్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం చూద్దామండి. ఫస్ట్ అయితే ఇది చూడండి, ఇది ప్యూర్ బ్రాస్లోని చోకే అండి. అంటే పీట, మనకి దేవుడి విగ్రహాలు, ఐడిల్స్, నెక్స్ట్ ఏంటంటే మనకి ఏమైనా డెకరేషన్ పర్పస్ ఉర్లి కూడా దీని మీద పెట్టుకోవచ్చండి. వాటర్ వేసి ఉర్లి కూడా పెట్టుకోవచ్చు. ఇదైతే యాంటిక్ అండి, బ్రాస్లోని యాంటిక్ పీసు. ఇది చాలా హెవీ పీస్ అండి. ఈ విధంగా అయితే వస్తుంది. దీనిపైన 1 kg వరకు మనం ఐడిల్స్ అయితే పెట్టొచ్చండి. అంత వెయిట్ అయినా కాస్తుంది ఇది. దీని సైజ్ వచ్చేసరికి మనకి 4.5 x 4.5 వస్తుందండి. వీటి కాస్ట్లు వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్లో పెడతానండి, ప్రోడక్ట్ లింక్ పెడతాను, అందులో చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి అమ్మవారి ఫేసులు అండి. చూడండి, తులసీమాత ఫేస్. ఇందులోనైతే మనకి ఫస్ట్ అయితే మనకి మీడియం సైజు ఫస్ట్ వచ్చిందండి. అవైతే స్టాక్ అయిపోయినాయి. ఇప్పుడైతే బిగ్ సైజు, స్మాల్ సైజు మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికి ఏది కావాల్సి వస్తే అది బుక్ చేసుకోవచ్చండి, ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది చూడండి, స్మాల్ సైజ్ ఒకటి, బిగ్ సైజ్. ఇది మీడియం సైజ్. ముందైతే మీడియం సైజ్ వచ్చాయండి, ఇప్పుడు మీడియం సైజు స్టాక్ అవైలబుల్గా లేదు. మీకు ఏది కావాల్సి వస్తే అది మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి. స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్పై ఉండే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇది తులసీమాత ఫేస్ అండి. ఇది నెక్స్ట్ దీనికి బ్యాక్ సైడ్ ఇలా కొక్కెం వస్తుందండి. మనకి తులసి కోటకి ఇది హ్యాంగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది మనకి డెకరేషన్ ఎలా చేయాలో అనేది నేను చేసి పెట్టున్నాను, చూపిస్తానండి ఇప్పుడైతే మీకు. ఇదైతే మీడియం సైజ్ అండి, ముందు వచ్చే స్టాక్ ఇది మీడియం సైజు. చూడండి, ఈ విధంగా అయితే మనం డెకరేషన్ చేసుకోవచ్చండి. ఇయర్ రింగ్స్ పెట్టుకొని, నెక్స్ట్ అమ్మవారి చీరలా ఇలా చీర కట్టుకొని, ఈ పైన కూడా మళ్ళీ మనం పువ్వులు కూడా పెట్టుకోవచ్చండి. అది కూడా ఎలా పెట్టాలో నేను చూపిస్తాను. ఇదైతే చూడండి, ఇట్లా సారీ కట్టుకొని మనం నగలు ఇవన్నీ అలంకరించుకోవచ్చండి. ఇవైతే ముత్యాల మాలలు అండి, ప్యూర్ ముత్యాల మాలలు. ఇప్పుడు ఈ మాలలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ అయితే స్టాక్ అయిపోయిందండి, మళ్ళీ రీస్టాక్ అయ్యేవి. ఇప్పుడు మీకు ఎవరికైనా కావాల్సి వస్తే వాట్సాప్ మెసేజ్ చేయండి. ఈ విధంగా జర్మన్ సిల్వర్లో అయితే వస్తుందండి. ఫ్లవర్ డెకరేషన్ చేసుకోవచ్చు. ఇది మనం కలసకి పెట్టుకొని, కొబ్బరికాయకి పెట్టుకొని డెకరేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ తులసీమాత ఫేస్ని కూడా చూడండి, బ్యాక్ సైడ్ ఈ విధంగా కొక్కెం వస్తుంది కదా, కొక్కానికి ఇలా పెట్టుకున్నట్టయితే మనం వీటికి పువ్వులు అలంకరించుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా అయితే మనం డెకరేషన్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇది కూడా కలసకి పెట్టుకోవచ్చు. ఇలాగా అమ్మవారి ఫేసే కదండి, కలసకి కూడా పెట్టుకోవచ్చు మనం. ఇదైతే మనకు కొబ్బరికాయకి గుచ్చుకొని పెట్టుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా కొబ్బరికాయకి ఇలా వేసుకొని, ముందైతే నేను వీడియోలో ఇది పెట్టి చూపించి ఉన్నానండి. ఇది ఇలా కొబ్బరికాయకి వేసి దానిపైన ఇది ఇలా గుచ్చుకున్నట్లయితే ఇవి ఫ్లవర్స్ డెకరేట్ చేసుకోవచ్చు. ఈ కిందన కూడా ఇలా ఫ్లవర్స్ వేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టి ఉన్నాను. ఇది మనకి కొత్తగా వచ్చిందండి, అప్పుడైతే స్టాక్ లేదు, ఇప్పుడైతే మనకి స్టాక్ వచ్చిందండి. ఇది పేరుగా కూడా తీసుకోవచ్చు, మీకు ఏది కావాల్సి వస్తే అదే తీసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇవి జర్మన్ సిల్వర్లో చాలా స్మాల్ సైజ్ చెంబులండి. సూపర్గా ఉంటాయండి. సో వెండిలానే ఉంటాయి. ఎవరికైనా మనం చెప్తే కానీ జర్మన్ సిల్వర్ అని తెలియదు. చాలా మంచి క్వాలిటీ అండి. ఇవైతే మనము దేవునికి వాటర్ పెట్టుకోవడానికి, నెక్స్ట్ పాలు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయండి. ఇవి పేరుగా తీసుకోవచ్చు, మీకు సింగిల్ కావాలనుకుంటే సింగిల్ కూడా తీసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసరికి లక్ష్మీ అమ్మవారి పాదాలండి. చూడండి, ఈ విధంగా అయితే పాదాలు వస్తాయి. బ్యాక్ సైడ్ ఈ విధంగా వస్తుంది. ఇవి పూజా రూమ్లో పెట్టుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా అయితే వస్తాయి. 3 inches వరకు వస్తాయండి వీటి లెంగ్త్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడండి, రిటర్న్ గిఫ్ట్స్ మనము ఇవ్వడానికి బాగుంటుందండి. చాక్లెట్స్ వేసుకోవచ్చు, లేదు నెక్స్ట్ మనమైతే ఇప్పుడు మనం పూజా సామాగ్రి కనుక
ఇందులోనైతే గాజులు పెట్టుకొని మనం ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటానికి చాలా బాగుంటుందండి. ఇందులో అయితే గాజులు వేసేసి మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. ఎవరికైనా మనము తాంబూలంతో పాటు మనం ఇస్తాం కదండి, ఇవి ఇచ్చేటప్పుడు ఇలా మనం గాజులు వేసేసుకొని, ఇందులో గాజులు వేసుకొని దీంతో కూడా ఇచ్చినట్టయితే చాలా నీట్గా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా అయితే మనం ఇచ్చినట్టయితే గిఫ్టింగ్ చాలా బాగుంటుంది. ఇలా ఇచ్చేయచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ముఖ్యంగా చూపించేది ఏమిటంటే, ఇదిగోండి శంకుచక్ర నామాల హుండీ అండి. ఇదివరకైతే మనము వీడియోలో పెట్టున్నాము, అదైతే వేరే మోడల్ అండి. ఇది ఇప్పుడు కొత్తగా వేరే మోడల్ వచ్చింది మళ్ళీను. ఇవైతే లిమిటెడ్ స్టాక్ అండి, ఆల్రెడీ వచ్చి చాలా అయిపోయినాయి కూడా, కొంచెమే ఉన్నాయండి ఇప్పుడైతే. చూడండి, ఈ విధంగా నామం, శంకు చక్రం చుట్టూ ఉండి చుట్టూ వస్తుందండి. ఇది వెంకన్న స్వామి ఉండి అంటారు. ఇందులో మనం చాలామంది డైలీ తీస్తారు డబ్బులు దేవుడి కోసం. అవి తీసేసి మనం ఇందులో అయితే ఉండేలా వేసుకోవచ్చండి. దీనికి లాక్ కూడా పెట్టుకోవచ్చు, లోపల ఎలా వస్తుంది. దీనికి తాళం కూడా మనం పెట్టుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా ఉండి వస్తే వస్తుంది. ఇది ప్యూర్ బ్రాసేనండి. చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కూడా ప్యూర్ బ్రాస్లోనేనండి చోకీసు. ఇవి ముక్కాలి పీటలు అంటారు కదండి, అవి. ఇదైతే 5 ఇంచెస్ అండి. ఇది పీకాక్ వచ్చింది, ఎనామిల్ పెయింట్ అనమాట. ఇది చూడండి, ఈ విధంగా అయితే వస్తుంది. ఇది 5 ఇంచెస్, ఇది 6 ఇంచెస్ అండి. ఇది మీనాకారి అండి, నెమళ్ళ డిజైన్తో వచ్చింది. ఇది మీరు పేరుగా తీసుకోవచ్చు, 2 కావాలంటే 2 తీసుకోవచ్చు, లేదా సింగిల్ కావాలనుకుంటే ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడండి సింహాసనం. ఇది కూడా మీనాకారి సింహాసనం. చూడండి, ఈ విధంగా అయితే చిన్న సింహాసనం అండి. మనం బాబాని కూర్చోబెట్టుకోవచ్చు. ఏ పూజ అయితే ఆ పూజ తాలూకా విగ్రహం మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. లక్ష్మీవారం అయితే బాబాని కూర్చోబెట్టుకోవచ్చు, మనకి శుక్రవారం అయితే లక్ష్మీ అమ్మవారిని, మనం ఏ ఏ పూజ అయితే ఆ పూజ విగ్రహం పెట్టుకోవచ్చండి. ఈ విధంగా అయితే వస్తుంది. కిందని లగ్స్ ఇలా వస్తాయి, బ్యాక్ సైడ్ ఈ విధంగా వస్తుంది. ఇది చిన్న సింహాసనం అండి, అలా దేవునికి మాత్రమే సరిపోతుంది. నెక్స్ట్ వంటగదిలో అన్నపూర్ణాదేవిని చాలామంది పెట్టుకుంటున్నారు కదండి. అన్నపూర్ణాదేవిని బియ్యం వేసి చిన్న ప్లేట్ పెట్టి దానిపైన పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడండి, ఇవి కూడా ముక్కాలి పీటల్లోని. ఇది ప్లెయిన్ అండి, అది ముందు చూపించేది డిజైన్ వచ్చింది. ఇదైతే ప్లెయిన్ అండి. ఇది 5 ఇంచెస్ వరకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది 6 ఇంచెస్. ఇప్పుడైతే ప్రజెంట్లోనైతే 2 సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి మన దగ్గర అయితే. నెక్స్ట్ వచ్చేసరికి మీనాకారి పీటలండి. చూడండి, ఈ విధంగా అయితే మనకి పీటలు వస్తాయి. ఇదైతే 4/6 అండి. ఇది ఈ విధంగా కిందనైతే వస్తుంది. ఇది 4/6 సైజు. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇవన్నీ టోటల్ 4 సైజెస్ అండి. ఇవైతే 3x3 సైజు. ఇది నెక్స్ట్ 4x4, 5x5, 5x5, 6x6 అండి. మన దగ్గర 4 సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి మీనాకారి పీటల్లో. ఈ విధంగా అయితే వస్తుందండి. టోటల్ సెట్ కూడా మీరు తీసుకోవచ్చు. 4 పీసులు కూడా కావాలనుకుంటే 4 పీసులు కూడా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి వాల్ హ్యాంగింగ్ దీపాల స్టాండ్స్ అండి. చూడండి, ఈ విధంగా అయితే దీపాల స్టాండ్స్ వస్తాయి. మనం ఇక్కడ చూడండి, ఇది హోల్ వచ్చింది కదా, ఈ కుక్కం వచ్చింది కదా, ఇది గోడకి మీకు పెట్టేసుకొని పెట్టుకోవచ్చండి. ఇది ఈ విధంగా అయితే మనం దీపం ఇక్కడ పెట్టుకోవచ్చండి, డెకరేషన్ పర్పస్. మనకి ఎక్కడ పూజా రూమ్లో కావాలనుకుంటే పూజా రూమ్లో, మీకు ఎక్కడ కావాల్సి వస్తే అక్కడ ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చండి. ఇది 7 ఇంచెస్ వరకు హైట్ వస్తుంది. ఇది 3.5 ఇంచెస్ వరకు విడ్త్ వస్తుందండి. ఈ విధంగా అయితే వస్తుంది. ఇది పెయిర్గానే తీసుకోవాలి. బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది.
దీంట్లో అయితే మనకి 3 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇదైతే రెడ్ కలర్ అండి. చూడండి ఈ విధంగా పాదాలు కలసం ఇలా డిజైన్ వచ్చింది. ఇదైతే మనకి 6 ఇంచెస్ లెంగ్త్ వస్తుంది. ఇది 2.5 ఇంచెస్ వరకు వస్తుందండి విత్ వచ్చేసరికి. మీకు ఏది కావాల్సి వస్తే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. స్క్రీన్పై ఉండే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ విధంగా అయితే నెక్స్ట్ది ఎల్లో కలర్ అండి. ఈ విధంగా ముగ్గులు వస్తాయి, కాలమ్స్ వస్తాయి. ఇదైతే నెక్స్ట్ దీని హైట్ వచ్చేసరికి 6.5 ఇంచెస్ అండి. ఇది 4 ఇంచెస్ విత్ వస్తుంది. ఇది కూడా 4 ఇంచెస్ వస్తుంది. దీనికైతే బెల్ కూడా వస్తుందండి. చూడండి ఈ విధంగా బ్రాస్ బెల్ వస్తుంది. ఈ విధంగా వాల్కి పెట్టుకున్నట్లయితే ఇదైతే మనకి చెంబుతో వాటర్ కూడా మనం పెట్టుకోవచ్చండి. ఈశాన్యం వల్ల మనం రాగి చెంబుతో వాటర్ పెట్టుకుంటాం కదండి. ఇలా ఒకటి కొట్టేసి దీని పైన చెంబుతో వాటర్ అయినా పెట్టుకోవచ్చండి, దీపమైనా పెట్టుకోవచ్చు. మనకి ఏ విధంగా కావాల్సి వస్తే ఆ విధంగా మనం డెకరేట్ చేసుకోవచ్చండి. 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇదైతే చూడండి ఇవి దర్భ చాపలు అంటారు కదండి, మనం పూజ చేసుకునేటప్పుడు కూర్చోటానికండి. ఇదైతే లెంగ్త్ ఎక్కువ వస్తుంది, విత్ తక్కువ వస్తుంది. ఇదైతే 1.5 ఫీట్ వరకు వస్తుందండి లెంగ్త్. ఇవి దర్భ చాపలు అంటారండి. జపం చేసుకునేటప్పుడు కూడా మనం క్రిందని వేసుకొని దీనిపై కూర్చుంటే బాగుంటుందండి. నేలపైన డైరెక్ట్గా కూర్చోకూడదు కదా. ఇందులోనైతే 3 వెరైటీస్ ఉన్నాయండి దర్భ చాపల్లోని. నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి చూడండి ఈ విధంగా వస్తుంది. థ్రెడ్స్ తోటి అల్లేసి చుట్టూ బార్డర్ వస్తుంది. ఇవన్నీ దర్భతో తయారు చేసిన చేపలండి. మీకు ఏది కావాలనుకుంటే అది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా ఉంటుందండి. ఇదొక మోడలు. ఇలా బోర్డర్స్ క్లాత్తో కుట్టి వస్తాయండి. చిరిగిపోతుందని భయమే ఉండదండి. చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.